ఈ సంస్థలో శిల్పానికి బదులు శిలని ప్రతిష్ఠ చేస్తా అంటాడు. మారుస్తా, విలువ వచ్చేలా చేస్తాను అంటాడు. అది జరిగే పని కాదంటే ఈ అమ్మని సవాల్ చేస్తూ 6 నెలల్లో మారుస్తాను అంటాడు. వాడి బుర్రని ఎలా మార్చాలో అర్థం కావడం లేదు. కాదని ముండికేస్తే వాడి ముందు నేనే దోషిలా నిలబడాల్సి వస్తుంది. అబ్బాయి గారికి తెలియక హామీలిస్తున్నారమ్మా. మీరు తలుచుకుంటే వారి మాట సాగుతుందా? తప్పుడు జాతకాలతో తలరాతలు మార్చి శేఖర్ని నాకు అప్పగించిన వాళ్ళు తారకబాబు ప్రయత్నాలు సాగనివ్వకుండా చేయడం మీకు కష్టమా చెప్పండి? అంతేనంటావా? మీకు అసాధ్యం ఏముంటుందమ్మా? సూటు బూటుతో బెంజి కారులో తిరగాల్సిన వాడిని పల్లెటూరు బయతులా ఎడ్లబండి ఎక్కించిన వాళ్ళు, అక్షరం రాకుండా అనామకుడిగా మార్చిన వాళ్ళు, మీరు బయటపడకుండా పని ముగించేయండి. మంచి సలహా ఇచ్చావు. ఈ క్షణం నుంచి ఆ పనిలోనే ఉంటాను. కాలక్షేపం పక్కన పెట్టి ఈ విషయంలో నా కొడుకు ఓడిపోయేలా, ఈ ఆస్తి మొత్తానికి నా కొడుకే వారసుడయ్యేలా చేస్తాను. ఆ మాట మీదే ఉండండమ్మా. మీ మాటకు తిరుగుండదు. మరి నా సొమ్ము ఇంటికి పంపించే ఏర్పాటు చేస్తా. నువ్వు మాత్రం ఎవరికంటా పడకుండా వెళ్ళిపో. అలాగేనమ్మా. ఈ చైర్మన్ సీట్లో నేను కూర్చోవడం కన్నా నా తమ్ముడు చంద్రశేఖర్ కూర్చోవడమే కరెక్ట్ అని నా అభిప్రాయం. పెద్దమ్మకి వాడు వచ్చిన రోజే చెప్పాను, తమ్ముడిని మారుస్తానని మాటిచ్చాను. అమ్మా లేఖ, ఆ చూపుకి అర్థం నేను అర్థం చేసుకోగలనులే. రేఖ అడగ్గానే నేను ఒప్పుకున్నాననేగా. అప్పుడు వద్దని వాదిస్తే అది పంచాయతీ పెడుతుంది. కాదంటే రచ్చ రచ్చ చేసి ఆస్తి పంపకాల దాకా లాగి ఆస్తిని ముక్కలు చేస్తుంది. పాలపొంగులా ఉన్న ఈ సంసారంలో విషం చిమ్మి విరగ్గొడుతుంది. నా కట్టె కాలే వరకు ఈ ఆస్తి ముక్కలవ్వకూడదని అప్పుడు సరే అన్నాను. తారక్ మనసు మంచిదమ్మా. వాడి దుఃఖమేంటో శేఖర్ని సాగనంపేటప్పుడే తెలిసింది. దాని వేలితో దానికన్నే పొడవాలని అప్పుడు సరే అన్నాను. నాన్న తారక్, చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నావురా. 14 ఏళ్ళు కన్న కొడుక్కి దూరంగా ఉండి తనకి ప్రేమను పంచలేక ఎంతో విలవిల్లాడిపోయాను. కానీ నువ్వు చాలా పెద్ద మనసుతో మీ అమ్మని కూడా ఒప్పించి వాడికొక గొప్ప స్థానం కలిగించినందుకు నేనెంతో మురిసిపోతున్నాన్రా. నువ్వు చిన్నవాడివైనా నీ గొప్ప గుణానికి నేను చేతులెత్తి మొక్కుతున్నాన్రా.
పెద్దమ్మా, ఆ స్థానం వాడిదే, అందుకే వాడి సొంతం చేశాను. న్యాయం చేశానే కానీ నేనేం త్యాగం చేయలేదు. నాకు చేతులెత్తి దండం పెట్టేంత గొప్ప పని నేనేం చేయలేదు పెద్దమ్మా. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందిరా. నా ఆయుష్ కూడా పోసుకుని నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలి. తల్లులం వేరైనా తమ్ముడి మీద నువ్వు చూపించిన ప్రేమ నేను ఈ జన్మలో మరవలేనురా. పెద్దమ్మా, మీరు వేరైనా మాది ఒకే రక్తం. రే నాన్న, నువ్విప్పుడు పంచిన ఆనందం నా 14 ఏళ్ల రోదన వేదనని మర్చిపోయేలా చేసిందిరా నాన్న. పెద్దమ్మా, ఇంకా ఎవ్వరికంట కన్నీళ్లు రానివ్వను పెద్దమ్మా. పెద్దమ్మా, ఏ ఆనందమైతే మీ మొహాల్లో చూడకూడదు అనుకున్నానో అదే ఇవాళ చూడాల్సొస్తోంది. ఇదే శాశ్వతమని మురిసిపోకండి. పథకం రచిస్తా, పర్మనెంట్గా మీ కన్నీళ్లు ఆస్తిగా పంచుతా. ఏంటి అందరూ ఆనందాలు షేర్ చేసుకుంటున్నారా? చేసుకోవాల్సిన టైమేలే. తారక్, అన్నీ బాధ్యతగా చేశావురా. అలాగే వాడి పెళ్లి నువ్వే చేసి మంగళ వాయిద్యాలు మోగేలా చూడాలిరా. మంచి మాట అన్నావురా. బండకు గుదిబండ, వాడికి పెళ్ళ. అది మాత్రం జరగని పని. ఏ మాత్రం బుద్ధి జ్ఞానం ఉన్న ఆడపిల్ల వీణ్ణి చేసుకోవడానికి ముందుకి రాదు. అవునవును, పెళ్ళి చెయ్యాల్సిందే. కానీ పిల్ల దొరకడం అంత తేలిక కాదు అనిపిస్తోంది. ఎందుకు తేలిక కాదే? అందం, ఆస్తి అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా అక్షరం లేదు కదా. ఇదేమన్నా ఇలవెల్పు సినిమానా? నేర్పించే పిల్ల రావడానికి. చూడ్రేక, ముద్దమందారం సీరియల్లో పెదబాబు కోసం పార్వతి పుట్టినట్టు ఆత్మబంధువు సినిమాలో చదువురాని వాడివని దిగులు చెందకు అనే సావిత్రిలా వీడిని పెళ్లాడబోయే పిల్ల పుట్టే ఉంటుంది. ఎస్, అలాంటి అమ్మాయినే వెతికి తెచ్చి శేఖర్కి కళ్యాణం చేసి తీరుతా. ఆల్రెడీ ఆ అమ్మాయి పుట్టి ఉంటుందిగా. చాలా థ్యాంక్స్ రా, మంచి వార్త చెప్పావు. నువ్వు ఈ విషయం చెప్పేదాకా నేను టెన్షన్గానే ఉన్నాను. జానకి వాళ్ళకి ఈ విషయం చెప్పి మళ్ళీ నీతో మాట్లాడతాను. ఏంటండి? జానకి, మన ప్రకాశం మంచి వార్త చెప్పాడే. మీదన నచ్చిందని చెప్పాడటనా అబ్బాయి? అదే కదా, అందుకే కదా ఈ సంతోషం. నువ్వు వెళ్ళి స్వీట్స్ పట్రా. మిథునా, అమ్మ వైషు, ప్రకాశం మంచి వార్త చెప్పాడు. అమ్మా మిథునా, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. మంచి సంబంధం, అన్ని విధాలుగా మనకు అనుకూలమైన సంబంధం. ఇక మనం జరగాల్సిన కార్యక్రమాలకి తొందరపడాలి. అవునండి. అమ్మా మిథునా,
నీకు అబ్బాయి బాగా నచ్చాడు కదూ? చుక్కలు పెట్టి గీతలు గీకుండా వదిలేసిన ముగ్గులాగా అలా మౌనంగా ఉంటావేంటే? సమాధానం చెప్పు. ఆ, అమ్మా, మన మిథునకి ఈ సంబంధం నచ్చలేదమ్మా. వైష్ణవి, ఏం మాట్లాడుతున్నావమ్మా? మీరు ఆ ప్రకాష్ రావు గారికి ఫోన్ చేయకముందే దీన్ని అడగాల్సింది నాన్న. నచ్చకపోవడానికి కారణమేంటే? అబ్బాయి బాలేడా, లేదంటే ఉద్యోగం మంచిది కాదా? అతనికేం లోపం లేదు. మరి నచ్చకపోవడం ఏంటే? చెప్పవే. వైషు, నువ్వే చెప్పు. నచ్చనిది నీకు, అది చెప్పడమేంటే? అమ్మా, మిథున మరో అబ్బాయికి మనసిచ్చింది. ఏంటి, వేరే అబ్బాయిని ప్రేమించిందా? దీని తలకాయ్ ఇది ప్రేమించడమేంటే? ఆ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? పెళ్లి చూపులకు ఎందుకు వెళ్ళారు? అప్పుడు చెప్పడానికి ధైర్యం చాలేదు నాన్న. ఇప్పుడు చెప్పక తప్పడం లేదు. నిన్ను నాన్న, ఆవేశపడకండి నాన్న. ఆవేశపడద్దని ఆయన ఆపుతావేంటే? ఈ రోజుల్లో సంబంధాలు కుదరటం అంత తేలిక కాదమ్మా. ఇంకా చూడాల్సిన అవసరం లేదమ్మా. దీని మనసుకి అతను నచ్చాడు. ఏంటమ్మా మనసుకు నచ్చేది? మంచి చెడు దీనికి తెలుసా? నిర్ణయాలు తీసుకునే అంత ఆలోచన దీనికి అసలు ఉందా? ముగ్గుకి చుక్కలెన్నో, గీతలు ఎలా కలపాలో తెలియని దీనికి మనసు తెలుసుకునేంత తెలివుందా? అమ్మా, తెలివితేటలు వేరు, మనసు వేరు. ముందే చెప్దాం అనుకున్నాం, కానీ సంబంధం కుదరకుండా చేసుకొచ్చి తర్వాత మీకు నచ్చజెప్దాం అనుకున్నాం. అతను నచ్చింది అని అంటాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. కుదరకుండా చేద్దామని వెళ్ళారా? అంటే కోడ బలుక్కుని వెళ్ళి మోసం చేశారా? అమ్మా, కన్న తల్లిదండ్రులం, కళ్ళల్లో పెట్టుకుని పెంచి ప్రేమను పంచిన వాళ్ళం. నీ పెళ్లి విషయంలో మంచి చెడు ఆలోచించలేమనుకుని మీ నిర్ణయాలు మీరే తీసుకున్నారా? అది కాదు నాన్న. ప్రేమ అనేది క్షణాల్లో కలుగుతుంది. క్షణాల్లో మాయమవుతుంది కూడా. అయినా దాని సమర్థత తెలిసే దాన్ని సమర్థిస్తున్నావా? దాని నిర్ణయం నమ్మదగిందేనా? ప్రతి చిన్న విషయంలో నీ మీద డిపెండ్ అయ్యేది ప్రేమించాను అనగానే ఎలా సపోర్ట్ చేశావమ్మా? దేనికోసమే నాన్న. మనసిచ్చాను అంది. అతను లేకపోతే బ్రతకలేను అంది. అంటే ఇన్నేళ్ల మా ప్రేమకి విలువలేదా? అమ్మా, నీకు దీని గురించి తెలుసు కదా. ఇది కోరిందేదైనా దీనికి దూరం అయితే ఎంత డిప్రెషన్లోకి వెళ్తుందో. అందుకే నేను దీని పక్కన నిలవాల్సి వచ్చింది. అసలు ఎవరి పక్కన నిలవాలని ఎంచుకున్నావో వాడి వివరాలైనా చెప్పవే. ఎవరిని ప్రేమించావో చెప్పు. పేరేంటో ఊరేంటో చెప్పు. కులం ఏదైనా, గుణం గురించైనా చెప్పు. మిథున, వైషు, నువ్వేనా చెప్పు, ఎవరిని ప్రేమిస్తోంది అది? అమ్మా, అది తెలీదమ్మా. ఏం మాట్లాడుతున్నావమ్మా? అది పిచ్చితనంతో ప్రేమలో పడితే ఆ ప్రేమ నువ్వెలా సరే అన్నావు? వద్దమ్మా, ఈ ప్రేమలు మనసు ఊటాలు మర్చిపోమ్మని చెప్పు. దానికి ఎలాగోలా నచ్చ చెప్పి ఈ
వెళ్ళు, వెళ్ళి గట్టిగా చెప్పి మనసు మార్చమ్మా. అలాగే నాన్న. ఏంటండి ఇది? వైషు, నా మనసులో ఉన్న ప్రేమ భావాలకి అక్షర రూపం ఇస్తేనే అచ్చయ్యే అర్హత వచ్చిందే. ఆ ప్రేమ అతనితో పంచుకుంటే ఇంకా ఎంత అందమైన పదాలు వస్తాయో తలుచుకుంటుంటే మనసు ఉప్పొంగిపోతుందే. మిథునా, వైషు, ఊరుకో మిథునా, ఊరుకో. ఎందుకు ఏడుస్తావు? కాదంటున్నారు కదా, ఇక నాకు జీవితాంతం నా కవితలే కదా తోడు. ఇలాంటి విషయం చెప్పగానే ఏ పేరెంట్స్ అయినా అలాగే రియాక్ట్ అవుతారే. నిదానంగా కన్విన్స్ చేద్దాం. ఎలా వైషు? ఎవరు ఏంటి అని వివరాలు అడుగుతున్నారు. ఏం తెలియందే ఎలా కన్విన్స్ చేస్తాం? ఇవాళే వాళ్ళు చూసిన అబ్బాయితో పెళ్లి అనలేదుగా. వాళ్ళు నిర్ణయానికి వచ్చేలోపు వివరాలు సేకరిద్దాం. అవకాశం ఇస్తారంటావా? ఏం తెలియకుండానే ప్రేమించాననే తిడుతున్నారు కదా. అది తిట్టడం కాదే, తల్లిదండ్రులుగా వాళ్ళకి మన మీద ఉన్న ప్రేమ. అసలు అతని మీద ప్రేమ ఎందుకు కలిగిందో చెప్పు. మంచివారు వైషు. పరిచయంలోనే మంచితనం ఎలా తెలుస్తుంది? మొదటిసారి పడిపోతుంటే పట్టుకొని సారీ చెప్పారే, సంస్కారమేగా. పైగా నన్ను మెచ్చుకున్నారు. మళ్ళీ రెండోసారి సారీ చెప్తూ కాస్తైతే ప్రమాదం జరిగేది అన్నారు. అది మంచితనమే కదా. పడిపోతానని ఆలోచించలేదు. అది సాయం చేసే గుణమే కదా. నన్ను రక్షిస్తూ కూడా నన్ను తాకినందుకు ఫీల్ అయ్యారు. అది వారి క్యారెక్టర్ని ఎలివేట్ చేసింది. మళ్ళీ మూడోసారి నా పొరపాటు వారిని నీళ్లలోకి పడేసినా కోపం చూపించలేదు. అది మంచి మనసుండబట్టే కదా. ఈ 3 ఇన్సిడెంట్స్ వారి మంచిని కన్ఫర్మ్ చేశాయే, నా మనసులో చోటిచ్చేలా చేశాయి. ఆ పాజిటివ్ సెన్సే ప్రేమించేలా చేసింది. ఈ జన్మకి
నా జీవితం అతనితో కలిసి సాగాలి. అదే జరగకపోతే ఈ ఇంట్లో నువ్వొక్కదానివే కూతురుగా మిగులుతావు. పిచ్చి మాటలు మాట్లాడుకో. తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోకు. అమ్మా నాన్నలతో నేను మాట్లాడి వాళ్ళు కన్విన్స్ అయ్యేలా ప్రయత్నం చేస్తాను. ఎలా అయినా చేసి తీరాలి వైషు, లేకపోతే ఆపుతావా మిథునా? ముందు మనం అతని వివరాలు సేకరించాలి. అతని గురించి అన్నీ తెలిస్తే గాని అమ్మా నాన్నలతో మాట్లాడలేను. ఒప్పించగలననే నమ్మకం నాకుంది. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు సాధిస్తావనే నమ్మకం నాకుందే. నీ ప్రేమలో నిజాయితీ నిన్ను గెలిపించాలి. నువ్వు పిచ్చి ఆలోచనలు బుర్రలోకి రానివ్వకు, సరేనా?